హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ. ఇదైతే బోనాల ముందు రోజు వీడియో అండి. మా ఇంటికైతే మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ చుట్టాలు వచ్చారు కదా. సో అందరూ అయితే కాసేపు పడుకున్నారు. ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 3 అయింది. సో వాళ్ళకైతే ఈవినింగ్ స్నాక్ కోసం అయితే పాప్కార్న్ అయితే వేయించాను. సో పాప్కార్న్ తింటూ అందరం అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సో మా బాబు కూడా వచ్చాడు ఈరోజు స్కూల్ నుండి వెళ్ళి. మేమైతే మా పిన్ని, మా ఆడపడుచు, మా అత్తమ్మ, మా అక్కి, మా బాబాయ్, వీళ్ళందరూ మా 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 తమ్ముని వాళ్ళ భార్య, మా మరదలు, మన తమ్ముడు అందరూ చైర్లో కూర్చుంది మా తమ్ముడు. సో వీళ్ళందరూ కూర్చొని అయితే మామూలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఈవినింగ్ 4 అయింది. సో స్నాక్స్ అయితే తిని మామూలుగా మళ్ళీ 6 o'clock అలా ఈ రూమ్లోనైతే కూర్చున్నారు అందరూ. సో ఏం చేయాలో వాళ్ళకి ఏం దోచడం లేదు. సో అలా బయటికి అయితే షాపింగ్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము ఈవినింగ్ టైంలో. సో ఇంకా నేను నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళకు. సో బోండాకైతే అందరూ ఫాస్టింగ్, అందుకని ఆ రోజు సాటర్డే. సో అందుకని బోండా పిండి అయితే ఉంది. దానికైతే చట్నీ చేయాలి కదా, టమాటా చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో టమాటా చట్నీ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఈ లోపు అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ పాప్కార్న్ తర్వాత ఒక ప్లేట్ అయితే సర్వపిండి తీసుకొచ్చుకున్నాము. 20 రూపీస్ ప్లేట్ ఇక్కడ మా దగ్గరే ఉంటుంది. సో అదైతే బాగుంటుందని చెప్పి నేనైతే ఒక ప్లేట్ సర్వపిండి అయితే తీసుకొచ్చి అందరినీ తినమని చెప్పాను. సో నేను కూడా ఇక్కడ కూర్చున్నాను. ఈ వీడియో అయితే మా బాబు తీస్తున్నాడు. సో వీళ్ళైతే షాపింగ్ వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు, అంటే బయటికి అలా వెళ్దామని అయితే రెడీ అవుతున్నారు. సో పల్లి చట్నీ అయితే రేర్ అయిపోతుందని బోండాకైతే టమాటా చట్నీ బాగుంటుందని నేనైతే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బోండాలోకి. సో ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. సో ఇంకా పిల్లలైతే వీళ్ళు రాలేదు ఆఫీస్ నుండి. ఇంకా వీళ్ళైతే బయట కూర్చొని మాట్లాడుతున్నారు. నేనైతే ఇక్కడ టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బోండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, తింటున్నారు అందరూ. ఒక్కొక్కరికి వేసిస్తున్నారు, ఎందుకంటే బోండా వేడిగా తింటేనే బాగుంటుంది కదా. అందుకని ఒక్కొక్కరికి అయితే వేసిస్తే ఒక్కొక్కరైతే బోండా అయితే తింటున్నారు. సాటర్డే రోజు అయితే మా తమ్ముంది బర్త్డే ఉంది, అంటే మా పిన్ని వాళ్ళ కొడుకుది బర్త్డే ఉంది. సో ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము మా ఇంటి దగ్గర. తనైతే ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చేసరికి లేట్ అవుతుందని సో అందరం అయితే తన కోసమే వెయిట్ చేస్తున్నాము. సో ఈలోపు అయితే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఆయన ఇంకా రావట్లేదని. సో కేక్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టాము మేమైతే, కేక్ బయట నుండి తీసుకొచ్చి. ఇంకా మా ఆయన కూడా రాలేదు అప్పటి వరకు. సో అందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే ఏ ఫెస్టివల్స్ అయినా మేమందరం అయితే కలుస్తాం ఇక్కడ ఉన్న మెంబర్స్ అయితే. సాటర్డే నెక్స్ట్ సండే బోనాలు కదా. వీళ్ళైతే సాటర్డే రోజు వచ్చారు. సో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది, ఎందుకంటే నాకు ఇన్ని రోజులు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, ఇంట్లో కొంచెం వర్క్ ఉండే, అందుకనే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇదైతే ఆఫ్ తీసిన వీడియో, ఇంకా పోస్ట్ అయితే చేయలేదు. సో ఇంకా మా ఆయన అయితే వచ్చాడు, అందరు మా ఆయన వచ్చాడు. ఇంకా బర్త్డే బాయ్ అయితే రాలేదు, మా ఆయన అయితే ఒకడే వచ్చాడు. బర్త్డే బాయ్ రావడానికి ఇంకా 1.5 hour టైం పడుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, లాంగ్ వీడియోస్ని కూడా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మీ విత్ మమ్మీ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మేమైతే యూనివర్సల్ బేకరీలోనైతే కేక్ తీసుకొచ్చాము. ఇక్కడ మా పక్కనే ఉంటుంది యూనివర్సల్ బేకరీ. సో అందుకని యూనివర్సల్ బేకరీలోనే అయితే తీసుకొచ్చాము కేక్ అయితే. సో బర్త్డే బాయ్ కూడా వచ్చాడు, అందుకని కేక్ అయితే కట్ చేస్తున్నాము. సో ఆదిత్య సాయి తన పేరు, అందుకని ఆదిత్య సాయి అని. సో బర్త్డే అయితే కేక్ కట్ చేశాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నతో అయితే ఫోటో దిగుతున్నాడు మా పిన్ని, మా బాబాయ్, వీళ్ళిద్దరు బ్రదర్సు. సో ఇక్కడైతే సాంగ్ పెట్టాం మేము, అందుకని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో అందరైతే కేక్ కటింగ్ తర్వాత బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే, అక్షంతల బదులు ఫ్లవర్స్ అయితే కలిపాము. సో ఒక్కొక్కరు అయితే విష్ చేస్తున్నారు. సో ఎవరి రిలేషన్కి వాళ్ళ సాంగ్ అయితే పెట్టాము మేమైతే, అందుకనే మేమైతే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సాంగ్ పెడదాం అనుకున్నాను, బట్ ఎందుకని కాపరేట్ పడుతుంది, నేనైతే ఇవ్వలేదు. సో మేమిద్దరం అయితే అక్క మామయ్య ఇద్దరు 2 వరుసలు అవుతారు. సో బట్ మామయ్య అక్క అని పిలుస్తాడు.
సో మేమైతే కేక్ కట్ చేసేసరికి 11:30 అయింది. ఎందుకంటే 12 అయిపోతే మళ్ళీ డేట్ మారిపోతుందని టక రాగానే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. సో ఒక్కొక్కరు ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. సో నేను అక్కను కదా, నా బ్లెస్సింగ్ తీసుకోమని మా పిన్ని అయితే చెప్తుంది. సో నెక్స్ట్ వీళ్ళైతే మా తమ్ముడు మరదలు. సో వీళ్ళైతే అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరు. సో మా మరదలు నందిని. సో ఎందుకు నవ్వుతున్నారంటే వీళ్ళకి ఎవరి పాటకి వాళ్ళ రిలేషన్కి వాళ్ళు సాంగ్ ఇస్తున్నారు కదా, అందుకని నవ్వుతున్నారు. ఇక్కడ షాల్వా కప్పుతున్నారు వీళ్ళైతే. ఇంకా నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళు. సో వీళ్ళిద్దరైతే మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు. సో వీళ్ళు కూడా తమ్ముళ్ళే, నాకు తమ్ముడు వరుస అవుతారు. వీళ్ళందరూ బ్రదర్స్. సో వీళ్ళందరూ 5 మెంబర్స్. సో వీళ్ళకైతే ఎవ్రీ ఇయర్ నేనైతే రాఖీ అయితే కడతాను. చూడండి 5 మెంబర్స్. సో ఇంకా అందరైతే అయిపోయింది కేక్ కట్ చేయడం.